కి స్వాగతం. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. తోటపల్లి లెఫ్ట్ కెనాల్ కు 37 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పాలనలో పారదర్శకత చూపిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెట్టి రూపాయి కూడా తోటపల్లి కాలుపై పెట్టలేదని మండిపడ్డారు. కనీసం 5 కోట్లు పెట్టి ఉంటే మంచి పంటలు పండేవని తెలియజేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చే ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతోందని మండిపడ్డారు. సంఘాల అధ్యక్షులందరినీ అభినందించిన సభ. లెఫ్ట్ కెనాల్ వస్తుంది. వీటన్నిటికి కలిపి 37 కోట్లని బడ్జెట్లో పెట్టారు, రిలీజ్ చేశారు అని నిన్నే ఎస్సీ అదేవిధంగా వచ్చి నాకు వివరించినటువంటి కార్యక్రమం. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని అడిగితే నీరా ఎందుకయ్యా వ్యవసాయానికి 5 కోట్ల ఎందుకు అంటే ఇంకో పెద్ద మనిషి వెళ్ళి 3 కోట్లని ఇవ్వండి సార్ అని అడిగాడంట. నీకన్నా పెద్ద ఆయనకి చెప్పాను 5 కోట్లు లేదని, నువ్వు 3 కోట్లు అడుగుతున్నావు, నీకు లేదయ్యా, ఇరిగేషన్ ఎందుకు దండగా అనే పద్ధతిలో మరి ఒక్క పైసా కూడా రాకుండా గత 5 సంవత్సరాల్లో మన తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్లో నీరు సరిగ్గా అందకుండా మరి 2000 కోట్ల రూపాయల పంట గత 5 సంవత్సరాల్లో పోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి నిర్వాహకం. మరి ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారు రాగానే 37 కోట్ల తోటపల్లి ప్రాజెక్టు మిగిలిపోయినటువంటి పనులు చేయడానికి, అదేవిధంగా లెఫ్ట్ రైట్ కెనాల్ బాగు చేయడానికి, మొత్తం నీరు ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు కూడా చివరి వరకు 1 ఎకరానికి కూడా తగ్గకుండా ఇవ్వాలి అనేటటువంటి ప్రాతిపదికన 37 కోట్లు కేటాయించారంటే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి మరి మీ ద్వారా నేను తెలియచేస్తున్నాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటవిక రాజ్యం. అది డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అప్పులు చూస్తే 10 లక్షల కోట్ల పైచిలుకు. ఇవే కాకుండా ఇంకా డిపార్ట్మెంటల్ సైడ్ ఆడిట్స్ని చూస్తే 14 లక్షల కోట్లు. మరి సారాలోన అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉండాలా, కానీ డబ్బులు టర్మ్స్ క్యాష్, ఇసుక టర్మ్స్ క్యాష్, అదేవిధంగా మైండ్స్ టర్మ్స్ క్యాష్, అంతా డబ్బే తప్ప ఏది చెక్ రూపం జరగకూడదు అని అంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైందో ఎక్కడ చూసినా కనీసం ఇంపార్టెంట్ కాలువలకి ఆయన 5 కోట్లు కానీ ఇచ్చుంటే ఆ రోజున 1000 కోట్ల పంట సేవ్ అయ్యేది 2 సంవత్సరాలకు కూడా. అందువల్ల ఇలాంటివేవి చూడకుండా స్వార్థంతో నడిచినటువంటి ప్రభుత్వం గత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈ రోజు నీటి సంఘాల ఎన్నికలు పెట్టి వచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసి గ్రామంలో ఆ సంఘానికి, ఆ చెరువులకి, ఆ కాలువకి వచ్చినటువంటి నీటిని అమౌంట్స్ని సద్వినియోగం చేసుకోవటానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ ప్రజల ముందు వాళ్ళు ఎన్నుకున్నటువంటి పీపుల్ అక్కడే కనిపిస్తారు. కాబట్టి మనూరు సంఘానికి ఎంత వచ్చింది, మరి అయ్యా కొంచెం ఆ రైలుగడ్డ తీయించు, ఇది తీయించు, ఆ సప్టా కట్టించు, నీరు పోతుంది, లేదు ఒక లాస్కర్ను పెట్టి రాత్రి పగలు తక్కువ నీరు వస్తే మరి కలుపుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి నీటి సంఘాలను పెట్టి రైతులకు ఎంతో ఉపకారం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి నీటి సంఘాలకి వీటికి ముందుండి చేస్తారనే దీనికి ఇది ఒక ఉదాహరణ.